హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ మండే అండి. ఈరోజు సోమవారం కాబట్టి 16 సోమవారాల వ్రతంలో ఈరోజు నాది రెండో వారం పూజ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే లేచి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి కడప లక్ష్మీదేవికి అయితే పూజ చేస్తూ ఉన్నానన్నమాట. ఇలాంటి వ్రతాలు చేసుకున్న రోజు నేను కంపల్సరీ ఇలా పూజించుకున్న తర్వాతనే పూజ కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకు అనంటే గడప లక్ష్మి పూజ చేయకుండా పూజ చేయడం నాకెందుకో అంత మంచిగా అనిపించదు. అందుకని స్పెషల్‌గా వ్రతాలు చేసుకున్న రోజు మాత్రం కంపల్సరీ పూజ చేస్తూ ఉంటాను ఇలా. కార్తీక సోమవారాలైతే ఇంక కంపల్సరీ చేస్తూనే ఉంటాను. మిగతా రోజుల్లో చాక్‌పీస్‌తో వేస్తాననమాట. ఇలా ముగ్గు వేసి అలా ఒక 10 నిమిషాలు చూస్తూ ఉంటే ఎంత మైండ్ రిలాక్సేషన్‌గా ఉంటుంది అంటే ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా అలా చూడగానే మంచి రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. సో, ఇలా మీకెంతమందికి అలవాటుంది? ఒకవేళ ఇప్పటివరకు ఇలాంటి అలవాటు లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో అనేది. ఇంకిక్కడొచ్చేసి నేను శివయ్య కోసమని ప్రసాదంకి చింతపండు పులిహోర అయితే చేస్తూ ఉన్నాననమాట. ఇంకా ప్రసాదాలలో మీకే ప్రసాదం అంటే ఇష్టం అనేది నాకు చెప్పండి. నాకైతే పాయసం అంటే చాలా ఇష్టము. కానీ ఎప్పుడూ ఒకటే ప్రసాదం పెడుతూ ఉన్నానని చెప్పి ఈరోజు వెరైటీగా పులిహోర చేశాను. ఇక్కడొచ్చేసి పుట్టమన్నుతో శివలింగం చేస్తూ ఉన్నాననమాట. నాకు ఈసారి శివలింగం చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టిందండి. మినిమమ్ గంట సేపు పట్టింది. లాస్ట్ టైం చేసినప్పుడు నేను 15 నిమిషాల్లో శివలింగం చేసుకున్నాను. కానీ ఈసారి ఏంటో నాగపడిగ పెడదామనేసరికి ఇలా చేస్తున్నాను, అలా విరిగిపోతుంది. ఎందుకిలా అవుతుంది అని చెప్పి నేను అనుకుంటుంటే, మా స్వీటీ వచ్చి, "అమ్మా నువ్వు లాస్ట్ టైం చేసినప్పుడు మట్టిలో పసుపు, కుంకుమ, విభూది వేశావమ్మా. అందుకే అంత బాగా వచ్చింది. నువ్వు ఈసారి ఉత్త మట్టితోనే చేశావు. అందుకనే శివలింగం సరిగ్గా రాలేదు" అని చెప్పి చెప్తూ ఉంది. అవునా! నిజంగా అలా కూడా ఉంటుందా అని చెప్పి కాసేపు నవ్వుకున్నాను. కానీ లాస్ట్‌కైతే ఎలాగోలా శివయ్యనైతే చేసేసుకున్నాను. ఇక్కడొచ్చేసి శ్రీఫలం అనమాట. ప్రతి వారం పూజలో శ్రీఫలం పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంకా దొరుకుతుందో లేదో తెలీదు. ఈ వారం కూడా శ్రీఫలంతోనే పూజ చేస్తూ ఉన్నాననమాట. చేసి పీటనైతే సిద్ధం చేసుకున్నాను. కొంచెం బియ్యం, పసుపు, కుంకుమ వేసి శివయ్య ఫోటోనైతే పెట్టుకున్నాను. దాని తర్వాత దీపం కుందుల కోసం ఇలా పీటలైతే పెట్టుకుంటున్నాననమాట. ఎప్పుడైనా సరే దీపాన్ని కింద మాత్రం పెట్టకూడదు. ప్లేట్‌లో కానీ, ఆకులో కానీ ఇలా ఏదైనా పీట పైన కానీ పెట్టాలి. ఎందుకంటే దీపాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తామనమాట. అలా కింద పెడితే మనం దీపలక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుంది. అలా ఎప్పుడూ పెట్టకూడదు. కనీసం ఆకు మీదనైనా పెట్టి దీపాన్ని వెలిగించుకోవాలి. ఇక్కడొచ్చేసి గణపతిని పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మట్టితో చేసిన శివలింగం కూడా పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి నింపుకుండా నీళ్లు కూడా పెట్టుకున్నాననమాట. ఇవి పూజలో చాలా ముఖ్యమైనది. తర్వాత చెప్తాను దీని గురించి. ఇప్పుడు దీపారాధన. కుమారశ్చిత్పితరం వందమానం ప్రతినానామ రుద్రోపయంతం ఘోరేరధాతారం సత్పరిం గృణీతే సుతస్వం భేషజారాస్యస్మై శ్రీమహాగణాధిపతయే నమో నమః. ఓం భూర్భువస్సువరోమితి దీపం ప్రజ్వాల్య భూర్భువస్సువరో. దీపారాధన అయిపోయిన తర్వాత దీపలక్ష్మీదేవిని అలంకరణ చేసి నమస్కారం చేసుకున్నాను. ఇంకా ఈ 16 సోమవారాల వ్రతంలో నాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని విజయాలతో నేను ముందుకు రావాలని ఆదిదేవుడైన గణపతి పూజనైతే ప్రారంభించాననమాట. ఏ పూజకైనా ఆదిదేవుని పూజే ముందు చేసుకోవాలి. అందుకని నేను గణపతి పూజని మొదలు పెట్టేశాను. నాకొచ్చిన శ్లోకాలతో షోడచోపచార పూజలు చేస్తూ ఉన్నాననమాట. నాకు నిత్య పూజ అలవాటు ఉంది కాబట్టి చాలా తేలికగా గణపతి పూజనైతే చేసుకోగలను. ధూపం, దీపం, నైవేద్యం ఇలా షోడచోపచార పూజలైతే నేను రోజు చేసుకుంటాను కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఇంకా ఒకటి నేను బాగా చెప్పగలను ఏంటి అనంటే మనలో భక్తి ప్రధానం అండి. ముందు ఇలా చేస్తున్నాము, అలా చేస్తున్నాము, ఆడంబరాలు లేవు అని అస్సలు బాధపడకూడదు. మనలో భక్తి ఉందా లేదా అనేది మాత్రమే ఆ భగవంతుడు చూస్తాడు. భక్తితో కాసిన్ని నీళ్లు పోసినా కూడా పరవశించిపోతారనమాట. ఇక్కడొచ్చేసి నేను గణపతికి నైవేద్యం పెట్టి ధూపం, దీపం పెట్టి తాంబూలం కూడా పెట్టేశాను. మధ్య మధ్యలో వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. ఇక్కడ హారతి కూడా ఇచ్చేసాననమాట. గణపతి పూజ అయిపోయిన తర్వాతనే నేను శివయ్య పూజన అనేది ప్రారంభించుకున్నాను. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాననమాట. పూజకు ముందే ఘంటానాదం చేస్తూ ఈ శ్లోకం చదువుకోవాలి.
ఆగమార్దంతు దేవానం గమనార్దంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం అంటూ ఘంటానాదం చేస్తూ ఈ శ్లోకం చదువుకుంటే దేవతలను మనం ఆహ్వానించినట్టు అవుతుంది. ఆ తర్వాత పూజను ప్రారంభించుకోవాలి. శివ పంచాక్షరి, బిల్వాష్టకము, శివ పంచాక్షరి, లింగాష్టకము ఇలా నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకొని శివ పూజనైతే కంప్లీట్గా చేసుకున్నానమాట. శివుడికి ప్రసాదము, ధూపం, దీపం, నైవేద్యం అన్నీ పెట్టుకొని నాకు వచ్చిన విధంగా నాకు నచ్చినట్టు శివయ్యను మెప్పించుకున్నానని నేను అనుకుంటున్నాను. పూజలో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. నెక్స్ట్ పూజ కల్లా నేను అది సరిదిద్దుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూశారు కదా! ఇంకా లైక్ చేయలేదా? ఇప్పుడే లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ పూజ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకి బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.